ఏప్రిల్లోపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతోందని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అనేది గత చరిత్ర అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 అభ్యర్థులను పోటీలో పెట్టిన ఏకైక పార్టీ తమదని చెప్పారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసగించిందని విమర్శించారు. ప్రజలను ఆర్థికంగా శక్తివంతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని అన్నారు. కాంగ్రెస్ అబాసుపాలైతే అల్లవిగాని హామీలు ఇచ్చి ఇవాళ అధికారంకి వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్క పెట్టడం. తెలంగాణలో దుస్థితి, సకాలంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళ కష్టార్జితం ఉపాధ్యాయులు, ఉద్యోగులు సంవత్సరాల తరబడి చేసిన సేవలకు వారి యొక్క సేవింగ్స్ కూడా ఉద్యోగ విరమణ తర్వాత రావాల్సినటువంటి బెనిఫిట్స్ అవుతున్నాయో పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ అది కూడా చెల్లించలేని దుస్థితి. వాళ్ళ సొమ్మును వాళ్ళు తీసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వము డబ్బులు లేక ఏ రకంగా రాచి రంపాన పెడుతున్నదో తిరగబడి ఈరోజు ఆ వర్గాలు ప్రజాస్వామికంగా ఈ పార్టీని ఓడించినటువంటి విషయం. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగొడుతూ ఉద్యమ బాట పట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగానే పనిచేసి ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వం నరేంద్ర మోడీ గారికి డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసి వారికి కానుకగా ఇవ్వడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని, ఏప్రిల్ మాసం నుంచి కూడా మరి ఉగాది కొత్త సంవత్సరం రాష్ట్ర పార్టీ కూడా మరి ఉద్యమ బాట పట్టి ప్రజలు ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా కోరుకుంటున్నారో, ముఖ్యంగా ఇవాళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మధ్యతరగతి కుటుంబం మొన్న బడ్జెట్ పట్ల ఏ రకంగా ఆకర్షితులై ఆ యొక్క ఎన్నికల ఫలితాలు కూడా అది ఒక కారణంగానే ఇవాళ భావిస్తూ ఆ రకంగా రాబో రోజుల్లో మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా